సరిగ్గా తుయ్యవయ్యా. రోజునమ్మా 10వ తారీఖున మనోడి పెళ్లి గుర్తుందా? గుర్తుంది గుర్తుంది. ఎందుకే ఈ వయసులో అలా అరుస్తావు? నా గొంతే అంతరా. ఒరే ఈ లగ్గాల్లోనే నీ పెళ్లి కూడా చేసేస్తే ఆ పిల్లట్ట ఉందరా. నాయనమ్మా నువ్వు ఏం చూసావు? మాకు కాస్త కింద చూడు. అయిపోయింది, ఎవరో తొందరపడ్డా. పద రిక్షా ఎక్కుదాం. నాయనమ్మా సాయంత్రం వంకాయ పచ్చడి మర్చిపోకు. అట్టాగే అట్టాగే. ఎక్కడైనా మా అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే దయచేసి అడ్రస్కి చేర్చండి. ఏ ఆటో! మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంటరా. రండి. నాయనా రాజు, దండం పెడతానమ్మా. నా మనవుడు అట్టటోడు కాదమ్మా. నా మాట నమ్మండి అమ్మా. అమ్మా చిన్న పిల్లవైనా నీకు చేతులు ఎత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా. నువ్వన్నా నమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు మీరైనా నమ్మండి బాబు. నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా బాబు. నిన్నే లేబమ్మా లే. ఏ కూలి, తల తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి. కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి. బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్. కమాన్, పట్టుకో. నీకు ఇష్టమైన రంగు. లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులుంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్పను, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు
ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తా. అవును ఎస్పీ గారు, కానీ ఒక పేదవాడికి కోటీశ్వరుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఆ కూలివాడికి బాగా తెలియాలి. అది తెలియజెప్పడానికి అవసరమైతే వాడు ఒంటి మీద ఎన్ని లాఠీలైనా విరగొట్టండి, ఆ ఖర్చు నేను భరిస్తాను. వాడిని ఇంకా రిమైండ్లో ఎందుకు ఉంచారు అని లాయర్ ద్వారా రభస్ చేయొచ్చు. వాడు యూనియన్ లీడర్ కదా. మీరు నాకు కొంచెం ఫేవర్ చేసి వాడిని వేరే పోలీస్ స్టేషన్కి తరలించి టార్చర్ చేసి అయినా వాడి గుణపాఠం నేర్పాలి. ఓ, నువ్వు కూలీ నెంబర్ 1వా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుక్కి పొలాలు వాటాగా ఇస్తాడు. మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నంబర్ 1ని చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారి నిన్ను అడిగింది 2 అక్షరాల సారీ. అది చెప్పేయి, నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో, నమస్కారం సార్. ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్. సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు. మీరందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ ఈ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ అక్కడే ఉండండి జాగ్రత్తగా. మీరు నేను టీ దాకా వస్తాను, మీరందరూ జాగ్రత్తగా కాపలాగాయండి. ముందు నష్టం సంత అతగాడి జోలికి పోవటం దేనికి? ఇలా బిక్కు బిక్కుమంటూ పోలీసు కాపలాతో బతకడం దేనికి? దారిని పోయే డాగు మీద రాయి విసిరి కరిపించుకోవటం అంటే ఇదే. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో. తెప్పించను, ముందు తప్పించుకుపోయిన గ్రహం గురించి థింక్ చేయండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ముగ్గురం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్లైట్కి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. రేపు ఏడింద ఈవినింగ్ నాకు 1,00,000 భక్తుల వ్రతం ఉంది. వచ్చేవి పుష్కరాలు. ఆ గోదావరిలో మునిగిందే నేరాను బాబు. సరే, నీ ఇష్టం వచ్చిన రోజులు గోదావరిలో మునిగి సింగపూర్లో తేలు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ బేబీ.